నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ చూడండి, చూస్తేనే తెలుస్తుంది. చక్కగా దొండకాయ గ్రేవీ కర్రీ. ఇదైతే వైట్ రైస్ కాంబినేషన్తోనే కాదు, బగారా రైస్, బిర్యానీ, ప్లెయిన్ పులావ్, అలాగే వెజిటబుల్ రైస్ ఏదైనా సరే సూపర్ కాంబినేషన్ అనమాట. అంతేకాదు చపాతీ, పుల్కా, బటర్ నాన్స్లో కూడా సూపర్గా ఉంటుంది. మరి దొండకాయలు ఫ్రై అనగానే అందరుగా ఇష్టపడట్లేదు అనుకునే వాళ్ళకి మసాలా టేస్ట్తో ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్ కాంబినేషన్ అన్నిట్లోకి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ దొండకాయ గ్రేవీ కర్రీ కోసం అండి. ఇవన్నీ దొండకాయలు అయితే 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. లేతగా ఉన్న కాయలు, ఒక టమాటో, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు 2, అలాగే కొంచెం కొత్తిమీర. ఇక్కడైతే నేను దొండకాయల్ని చక్కగా గుత్తికాయల్లాగా కట్ చేసుకుంటున్నానండి. అంటే ఇలా గుత్తి వంకాయ కట్ చేస్తాం కదా, అలా కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఒక సైడ్ ఒకవైపుగా, రెండో వైపు ఇలా వైపు ఇంకొక వైపు కట్ చేసుకోవచ్చు. అంటే ఒకవైపు నుంచి ఇలా 3 వంతులు కట్ చేసిన తర్వాత రెండో వైపు కట్ చేసిన డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్గా ఇలా, అంటే ఇలా వస్తుంది మీకు. ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. ఈ కాయలన్నీ అలా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను మసాలా కోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నానండి. అలాగే పచ్చి కొబ్బరి 2 టేబుల్ స్పూన్స్ వరకు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. పల్లీలు 1 టేబుల్ స్పూను, అలాగే నువ్వులు 1 స్పూను, దీంతో పాటుగా సోంపు 1 పావు స్పూన్ వరకు, 4 ధనియాలు, 1 యాలుక్కాయ, అలాగే దాల్చిన చెక్క చిన్నది ఒకటి. వీటితో పాటుగా ధనియాలు తీసుకున్నాను. ధనియాలు వచ్చేసి 1 స్పూన్ వరకు, అలాగే జీడిపప్పు 1 6-7 వరకు తీసుకున్నాను. మరి ఇవన్నీ కూడా కొంచెంగా వేయించుకోవాలి. వేయించుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ చేసేటప్పుడే నేను ఇక్కడ చింతపండునైతే నానబెట్టి వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ గుజ్జు తీసి పెట్టినాను కాబట్టి చింతపండు గుజ్జు కూడా ఇవి గ్రైండ్ చేసేటప్పుడు కలిపేస్తున్నాను. ఇక్కడైతే ఇవన్నీ కూడా వేయించుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఆయిల్ లేకుండానే పల్లీలు, అలాగే జీడిపప్పు, ధనియాలు, వీటితో పాటుగా నువ్వులు, సోంపు, దాల్చిన చెక్క, లవంగ, యాలకు కూడా వేసేసుకున్నాను. వీటితో పాటుగానే పచ్చి కొబ్బరి కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ కొద్దిగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను నేను ఇక్కడ స్టవ్ అయితే. మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ అయితే నేను ఇక్కడ 1/2 కప్ వరకు తీసుకుంటున్నానండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను దొండకాయ ముక్కలు అయితే వేయించుకోవడం కోసం, మామూలుగా అయితే కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవచ్చు, కానీ దానికన్నా ముక్కలు వేగితే బాగుంటాయి. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయింది అనుకున్నప్పుడే దొండకాయ ముక్కలన్నిటిని ఇందులోకి వేస్తున్నాను. మూత పెట్టేస్తున్నానండి. నేను లో ఫ్లేమ్లో ఇలాగే ఉంచేస్తున్నాను 7 నుంచి 10 నిమిషాల పాటు. 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను ఇక్కడ. చూడండి, 50% వరకు అయితే దొండకాయ ఉడికిపోయింది. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. 2-3 నిమిషాల తర్వాత దొండకాయలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే కూరకి సరిపోతుందండి. ఆయిల్ అంతా హీట్ అయిపోయి ఉంది కాబట్టి ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసేసుకుంటున్నాను. అలాగే కొన్ని ఆవాలు కూడా. ఇవన్నీ చిటపటం అనేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు వేగే లోపల నేను వేయించి పెట్టుకున్న వాటిని అన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మూత పెట్టినాను 2 నిమిషాల పాటు. మిక్సీ జార్లోకి వేయించుకున్నవి మొత్తం వేసేసుకుంటున్నాను. అలాగే
కొంచెంగా చింతపండు పేస్ట్ కూడా, కొన్ని వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసేటప్పుడు తగినట్లుగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. చూడండి మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. పక్కన పెట్టేస్తున్నాను. నేనైతే ఇందులోకి నువ్వులు కూడా వేసాను కదా, మీరు నువ్వుల ప్లేస్లో గసాలనైనా వేసుకోవచ్చు. మూత తీస్తున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయలంతా కలర్ మారేటప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు పసుపు, అల్లం పేస్ట్ అడుగంటకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకుని టమాటో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టమాటో కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటో మెత్తబడే వరకు ఉంచాలి. మూత పెట్టేస్తాను 2 నిమిషాల పాటు. ఇందులోకి రుచికి తగినట్లుగా కాకుండా కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నాను. టమాటో త్వరగా మెత్తబడిపోతుంది. రెండు నుంచి 3 నిమిషాలు మూత తీస్తున్నానండి. ఇక్కడ టమాటో అంతా తక్కువ ఉడిపోయి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులోకి వేసేస్తున్నాను. అలాగే ఇందులోనే ఇంకొక కప్ వరకు వాటర్ కూడా వేస్తున్నాను. దీంట్లోకి రుచికి తగినట్లుగా కారం, సాల్ట్ కూడా, ధనియాల పొడి, గరం మసాలా కావాల్సినవన్నీ ఇందులోనే ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా పేస్ట్లోనే ఉన్నాయి. ఇంకా పౌడర్స్ అయితే వేయట్లేదు. ఇందులోనే పచ్చిమిరపకాయ కొంచెం ఒకటి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొన్ని కొత్తిమీర రెమ్మలు కూడా. హై ఫ్లేమ్లో ఉంచుతున్నాను 2 నిమిషాల పాటు. ఇక్కడ చూడండి 2 నిమిషాలకే మనకి వాటర్ ఉడికిపోతున్నట్టు తెలిసినప్పుడు దొండకాయలని ఇందులోకి వేసేస్తున్నాను. కంప్లీట్గా దొండకాయ ఫ్రై చేయలేదు కాబట్టి ఇప్పుడు వేసినప్పుడు ఉడికిపోతుంది మొత్తం. లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను. నేనైతే 10 నిమిషాల పాటు ఉంచుతున్నాను. మూత తీస్తున్నానండి. ఇక్కడ నాకైతే 10 నిమిషాలు అయితే పట్టింది కరెక్ట్గా. చూడండి గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసింది, క్రీమీగా. ముక్కంతా కూడా ఎంత సాఫ్ట్గా అయిందో చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, చక్కగా మెత్తగా వచ్చేసింది. క్రీమీగా వచ్చింది గ్రేవీ అంతా కూడా. ఇంకా చివరిగా అయితే కొత్తిమీర చల్లేస్తున్నాను నేను. నాకైతే ఇక్కడ గుమాయించేస్తుంది స్మెల్. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.